ఢిల్లో బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్పై భారతదేశం యుద్ధం చేయబోతుందని అన్నారు. రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారతదేశం పాకిస్తాన్పై సైనిక దాడికి ప్రణాళికలు వేస్తున్నట్లు మాకు విశ్వసనీయ నిఘా ఆధారిత సమాచారం ఉంది. భారతదేశం తీసుకునే ఏ చర్యకైనా పూర్తి శక్తితో ఇస్లామాబాద్ ప్రతిస్పందిస్తుంది. పాక్ తన భూభాగాన్ని అన్ని విధాలుగా రక్షించుకుంటుంది. దేశం తన సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను అవసరమైన అన్ని విభాగాలుగా కాపాడుకుంటుంది. అదేవిధంగా భారత్ పాక్పై యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తే వినాశకరమైన నష్టాలకు ఆ దేశమే పూర్తి బాధ్యత వహిస్తుందని ఆయన అన్నారు. ఇక పాక్పై భారత్ చేస్తున్న ప్రణాళికాబద్ధమైన దురాక్రమణను అంతర్జాతీయ సమాజం గమనించాలని తరార్ పిలుపునిచ్చారు. ఇక పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రమేయం ఉందనే నిర్ధారిత ఆరోపణలతో సైనిక చర్య తీసుకుంటుందని భారత్ సిద్ధమవుతుందని పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ పేర్కొన్నారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని పేర్కొన్నారు. పహల్గాం దాడిలో నిజాలను తెలుసుకునేందుకు ఇస్లామాబాద్ నిపుణులు కమిషన్ ద్వారా విశ్వసనీయమైన పారదర్శకమైన స్వతంత్ర దర్యాప్తునకు ప్రతిపాదించిందని, భారత్ ఇందుకు అంగీకరించలేదని అన్నారు. భారత్ కావాలని యుద్ధం చేస్తుందని పాక్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్పై భారతదేశం యుద్ధం చేయబోతుందని అన్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారు, ఏమేమి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూద్దాం. రాబోయే 24 నుంచి 36 గంటల్లో భారతదేశం పాకిస్తాన్పై సైనిక దాడికి ప్రణాళికలు వేస్తున్నట్లు మాకు విశ్వసనీయ నిఘా ఆధారిత సమాచారం ఉందని అన్నారు. అంతేకాకుండా భారతదేశం తీసుకునే ఏ చర్యకైనా పూర్తి శక్తితో ఇస్లామాబాద్ ప్రయత్నిస్తుందని అన్నారు. పాక్ తన భూభాగాన్ని అన్ని విధాలుగా రక్షించుకుంటుందని అన్నారు. దేశం తన సార్వభౌమాన్ని అదేవిధంగా ప్రాదేశిక సమగ్రతను అవసరమైన అన్ని విభాగాలుగా కాపాడుకుంటుందని అన్నారు. భారత్ పాక్పై యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తే వినాశకరమైన నష్టాలకు ఆ దేశమే పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఇక పాక్పై భారత్ చేస్తున్న ప్రణాళికాబద్ధమైన దురాక్రమణను అంతర్జాతీయ సమాజం గమనించాలని తరార్ పిలుపునిచ్చారు. ఇక అదేవిధంగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని నిరాధార ఆరోపణలతో సైనిక చర్య తీసుకుంటుందని భారత్ సిద్ధమవుతుందని పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ పేర్కొన్నారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని పేర్కొన్నారు. ఇక పహల్గాం దాడిలో నిజాలను తెలుసుకునేందుకు ఇస్లామాబాద్ నిపుణుల కమిషన్ ద్వారా విశ్వసనీయమైన పారదర్శకమైన స్వతంత్ర దర్యాప్తును ప్రతిపాదించిందని, ఇందుకు భారత్ అంగీకరించలేదని తెలిపారు. భారత్ కావాలని యుద్ధం చేస్తుందని పాక్ భయపడినట్లు తెలుస్తోంది. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident. Indian self-assumed hubristic role of judge, jury, and executioner in the region is reckless and vehemently rejected.
Pakistan has been the victim of terrorism itself and truly understands the pain of this scourge. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. Being a responsible state, Pakistan open heartedly offered a credible, transparent, and independent investigation by a neutral commission of experts to ascertain the truth. Unfortunately, rather than pursuing the path of reason, India has apparently decided to tread the dangerous path of irrationality and confrontation, which will have catastrophic consequences for the complete region and beyond. Evasion of credible investigation is in itself sufficient evidence exposing India's real motives. Consciously making strategic decisions hostage to public sentiments, purposefully trumped up for securing political objectives, is unfortunate and deplorable. Pakistan reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively. The international community must remain alive to the reality that the onus of escalatory spiral and its ensuing consequences shall squarely lie with India. The nation reiterates its resolve to defend the sovereignty and territorial integrity of Pakistan at all costs. Pakistan Zindabad. Pakistan has